కాకినాడ పిఠాపురం రోడ్ ఏపీఐఐసి కాలనీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ పూజారి వెంకటరమణ ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ శ్రీనివాస్ ఆటో ఫైనాన్స్ అధినేత పరిమిచిట్టి శ్రీనివాసరావు అమ్మవారికి అలంకరణ చేయించారు. వార్షికోత్సవం సందర్భంగా కూన మురళీకృష్ణ కావ్యశ్రీ దంపతులు భక్తులకు అన్నప్రసాదం అందించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు మురళీకృష్ణ కావ్యశ్రీ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకటరమణ మాట్లాడుతూ ఆలయ 33వ వార్షికోత్సవం సందర్భంగా మురళీకృష్ణ దంపతులు అన్నప్రసాద వితరణ చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి, ఆపద మొక్కులు తీసుకునే తల్లి, చల్లని తల్లి, చల్లని వెలువెల్లి. ఇది అమ్మవారు ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా ఎవరొకరు ఈ అమ్మవారికి అలంకారం చేసి, ఇంటి అలంకారం చేసి, వారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగేసి వాళ్ళు కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని అమ్మవారు కోరి ఆ అష్టచేతులతో అభయలిచ్చి అమ్మవారు తీర్థప్రసాదాలు పుచ్చుకొని ఆశీర్వదించుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి మా అమ్మవారు ఇలాగ నన్ను ఆశీర్వదించారు, ఈ అలంకారం చేయించుకున్నాం, మాకు ఎంతో హాయిగా ఉంది, మాకు అష్టాశ్చర్యాలు కలిగేసింది, మాకు కుటుంబ సభ్యులు అందరికీ వివాహాలు, పుత్ర సంతానం, ఉద్యోగాలు కల్పించింది. ఈ పిఠాపురం రోడ్లో వెళ్తున్నాను ఇచ్చిన తల్లి స్వచ్ఛమైన వెలువెల్పని నిరూపించుకున్న తల్లి ప్రతి శుక్రవారం ఎవరైతే అలంకరణ చేయించుకుంటారో వాళ్ళకి అష్టాశ్చర్యాలు, ఆయురారోగ్యాలు కలిగేస్తుంది. మీరందరూ కూడా అమ్మవారిని కొలిసి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈవేళ 33వ సంవత్సరం మే శుక్రవారం మే 30 ఇవాళ కోన మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో కోన మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదానం కాశీ అన్నపూర్ణేశ్వరి ప్రసాదం వాళ్ళ దంపతులతో వడ్డిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్టాశ్చర్యాలు, ఆయురారోగ్యాలు కలిగేసి ఈ వేళ మాకు ఈ గుడి నిలబడ్డదంటే మా అడబాల రత్నప్రసాద్ గారి వల్ల మేము ఈ స్థాయికి మేము నిలబడగలిగాం. అందుచేత రత్నప్రసాద్ గారి కుటుంబానికి కూడా నేను ఎంతో వాళ్ళకి కృతజ్ఞతలు నేను చెప్తున్నాను. వారు అష్టాశ్చర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. వారు ఇంకా 100 ఏళ్ళు బతికి అమ్మవారిని ఇంకా అభివృద్ధి తీసుకురావాలని ఆ రత్నప్రసాద్ గారిని నేను కోరుకుని